హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ మీకోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని వచ్చా. మనం అందరం వెయిట్ లాస్ గురించి ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం కదా. సో డెఫినెట్గా మీ అందరికీ కూడా వెయిట్ లాస్ మీద అవగాహన తెప్పించడానికి పావని గారిని తీసుకొని వచ్చేసాను అనమాట. పావని గారు ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్, ఇంకా 500 హెల్తీ ట్రాన్స్మిషన్స్ చేశారు. అండ్ మన అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి, చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కదా మనకి. ఈ హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని వెయిట్ లాస్ అంటే చాలా కష్టం. వెయిట్ లాస్తోనే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. కాబట్టి ఈరోజు పావని గారితో ఏ ప్రాబ్లమ్కి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, థైరాయిడ్కి, పీసీఓఎస్కి, డయాబెటిక్కి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి టిప్స్ తీసుకుంటే అవి కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అనే విషయాలు మాట్లాడదాం. నమస్తే పావని గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు కిరణ్ టీవీ. అండ్ మా వ్యూవర్స్కి కూడా మీ నుంచి మంచి డైట్ ప్లాన్స్ కావాలి. అండ్ మా అందరికీ కూడా ఏంటంటే కనుక ఈ థైరాయిడ్, డయాబెటిక్, పీసీఓఎస్, పీసీఓడి, ఇంకా వేరే వేరే ఒబెసిటీ, వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంది. అయితే ఫస్ట్ ఈరోజు మనం థైరాయిడ్ మీదనే మాట్లాడుకుందాం. షూర్ అండి, డెఫినెట్. థైరాయిడ్ అంటే నాకు లేదు, కానీ థైరాయిడ్ గురించి నేను వింటూ ఉంటాను. ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు సడన్గా లావ్ అయిపోతారు, ఇంకా సన్నగా అయిపోతారు అని వింటూ ఉంటాను. సో ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి? షూర్గా వచ్చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థైరాయిడ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఏంటంటే మెటబాలిజం లో అయిపోతుంది కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. అంటే వాళ్ళకి తెలియకుండానే బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది. సెకండ్ హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే ఓవర్ మెటబాలిజం, అంటే వాళ్ళ బాడీలో ఉన్న మజిల్ కూడా కరిగిపోతుంది కొంతమందికి, అందుకే చాలా బక్కగా అయిపోతూ ఉంటారనమాట. ఓవర్ మెటబాలిజం అంటే ఓవర్ క్యాలరీ బర్నింగ్, వాళ్ళ బాడీలో ఉన్న మజిల్ ఫ్యాట్ కూడా ఉండదు ఇంకా వాళ్ళకి, ఆల్మోస్ట్ చాలా బక్కగా, అంటే అట్లీస్ట్ 35-40 కేజెస్లో కూడా ఉంటారు చాలా మంది. అది హైపర్ థైరాయిడిజం. ఎక్కువ చాలా మంది ఫేస్ చేస్తుంది హైపోథైరాయిడిజం, వెయిట్ గెయిన్ వల్ల సఫర్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారనుకోండి, 90-100 కేజీస్ అలా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది 2 టైప్స్ ఆఫ్ థైరాయిడ్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సేమ్ ఉంటుందా? మోస్ట్లీ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందండి. బట్ థైరాయిడ్ ఫీమేల్స్కే వస్తుందని ఏం లేదు, మేల్స్లో కూడా థైరాయిడ్ ఉంటుంది ఖచ్చితంగా. థైరాయిడ్ హార్మోన్ అందరికీ ఉంటుంది అనమాట, మేల్ అండ్ ఫీమేల్స్లో. సో ఫీమేల్స్లో కంపారిజన్ చేసుకుంటే మేల్స్ కంటే హార్మోన్స్, అంటే థైరాయిడ్ హార్మోన్ ఒకటే కాకుండా రిజిస్ట్రాన్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇలాంటి హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ ఉంటాయి. సో అందుకని కంపేర్ చేసుకుంటే మేల్స్ కంటే ఫీమేల్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వటం. రైట్. సో అయితే మరి ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం మాట్లాడుకునే దాంట్లో వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఓవర్ వెయిట్ అవ్వకుండా. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యాజ్ పర్ ద ఐడిఏ అంటే ఇండియన్ డైటరిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం థైరాయిడ్ ఉన్న వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి హైపోథైరాయిడిజం గురించే మాట్లాడుకుందాం. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ థింగ్ వాళ్ళు వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు అంటే ఎలా తెలుస్తుంది మనం ఏం ఎక్కువ తీసుకుంటున్నాం, ఏం తక్కువ తీసుకుంటున్నాం, ఏం సరిగ్గా లేదు? ఆటోమేటిక్గా మన బాడీ ఎప్పుడైనా చూడండి ప్రియాంక, మన బాడీ మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఐదర్ వీక్నెస్ కానీ, ఓవర్ స్లీప్, మార్నింగ్ లేవకుండా ఉండడం, అంటే అసలు లేవబుద్ధి కాదు, వీక్గా అనిపిస్తుంటుంది బాడీ, యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, తెలియకుండా స్టమక్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ అవుతూ ఉండడం, మన బాడీ సిగ్నల్స్ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉంటుంది. బట్ వీ డోంట్ కేర్ అనమాట. అలా లైట్ తీసుకుంటూ ఉంటాం, ఏముంది నాకు నైట్ నిద్ర లేదేమో అందుకే ఇంతసేపు పడుకుంటున్నానేమో అని అనుకుంటారు. ఈవెన్ 30 ఏజ్లో, 25 ఏజ్లో కూడా కొంతమంది 10 మినిట్స్ నడవాలంటే ఆయాస పడిపోతూ ఉంటారు. దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ లో మెటబాలిజం. సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పాం కదా. ఈ లైఫ్ స్టైల్ చేంజ్లో 4 పిల్లర్స్ ఉంటాయండి. 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అంటారు. అందులో ఒక పిల్లర్ సరిగా లేకపోయినా కూడా మ్యాండేటరీ మనకు లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. 4 పిల్లర్స్లో వచ్చేసి ఫస్ట్ మనకు డైట్. 70% డైట్ మన బాడీలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో డైట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండీ డైట్స్, మనం ఎక్కడైనా ట్రెండీ డైట్స్ చాలా ఈజీ అయిపోయాయి. అవన్నీ ఫాలో అయితే ఇంకా బాడీ ఎఫెక్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా హెయిర్ లాస్, వీక్నెస్, ఇలా కాంప్లికేషన్స్ లీడ్ అవుతాయి. డైట్ ప్రాపర్గా చేయాలి. తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతుందని చాలామంది అనుకుంటారు. తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవ్వదు. తినకుండా ఉంటే మన బాడీలో వాటర్ లాస్, మజిల్ లాస్ అయిపోతుంది.
బట్ అందుకే ఒక 1 వీక్ అయిన తర్వాత డైట్ చేసిన తర్వాత కూడా ఎలా ఉన్న స్టమక్ అలాగే కనిపించేస్తూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నేను ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను, వెయిట్ లాస్ అవుతున్నాను, ఎంత స్ట్రిక్ట్గా చేసినా అవ్వట్లేదు, ఇక నేను వెయిట్ లాస్ అవ్వనేమో అని చెప్పేసి స్ట్రెస్లో అవుతుంటారు, డిమోటివేట్ అవుతుంటారు, ఇంకొక స్టేజ్కి వచ్చేస్తారు ఇంకా వెయిట్ లాస్ అవ్వనేమో, నా బాడీ ఇంతేనేమో అని. కానీ ప్రియాంక ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు ప్రియాంక. అవునా? ఖచ్చితంగా 50 ఏజ్ 55 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా ఫాలో అయితే కనుక ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా వెయిట్ లాస్ అవ్వరన్నట్టు ఎక్కడ ఏం లేదు, ఈవెన్ కేస్ స్టడీ కూడా లేదు, మీరు వెయిట్ లాస్ అవ్వరు మీ బాడీ ఇంతేనే ఏం లేదు. ఏజ్ కూడా దానికి ఏం క్రైటీరియా కాదు, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఎస్ ఇప్పుడు చూస్తున్నాం 60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా మంచిగా జిమ్ చేస్తున్నారు కేరళలో. మీరు రీసెంట్గా ఒక వీడియో కూడా ట్రెండ్ అయింది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద మెయింటైనింగ్ ద లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి, సెకండ్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వచ్చేసి వర్కౌట్. వర్కౌట్లో వచ్చేసి చాలామంది ఎస్ నేను వెయిట్ లాస్ అయిపోవాలి, న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టేసుకొని వాకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వాకింగ్ చేయాలంటే చలి ఒకటి బాధిస్తుంది అని అంటారు, సమ్మర్లో నాకు అసలు నైట్ లేట్ అయిపోయింది, నేను పడుకోవడం, నేను మార్నింగ్ వెళ్ళలేనని అనుకుంటారు. వాకింగ్ ఒకటే యాక్చువల్గా వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వదు. వాకింగ్ వచ్చేసి కార్డియో కిందికి వస్తుంది ప్రియాంక. అసలు యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఐదర్ యోగా కానీ, లేకపోతే బ్రిస్క్ వాక్ కానీ, లేకపోతే వర్కౌట్స్ కానీ ఏదైనా చేయాలి. వర్కౌట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే హెడ్ టు టో మన బాడీలో మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి. మజిల్స్ అన్ని ఎంగేజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా యాక్టివ్గా ఉంటుంది అండ్ మన బాడీలో స్టోర్డ్ ఫ్యాట్ కూడా మనకు రిమూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మజిల్ ఎంగేజ్ చేయడం అంటే వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా చూస్ చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లో ఉండి కూడా వర్కౌట్స్ చేయొచ్చు, ఇంట్లో ఉండి కూడా యోగా చేసుకోవచ్చు. రైట్. ఎస్. అండ్ థర్డ్ వచ్చేసి స్లీప్. స్లీప్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంది మన బాడీకి. ఇప్పుడు మనం ఆలోచించాలి ప్రియాంక, ఎలా అంటే లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మన బాడీని స్ట్రెస్ చేస్తాం, కూర్చుంటాం, నిలబడతాం, వర్క్ చేస్తాము, ఆలోచిస్తాం. బాడీ నీడ్స్ ఎ రెస్ట్. అట్లీస్ట్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ వచ్చేసి ఎవరైనా హ్యూమన్ బీయింగ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ అంత స్లీప్ లేదనుకోండి, 5 hours or 6 hours ఉన్నా కూడా బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. తెలియకుండానే మన బాడీలో కార్టిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అలా మనకు ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, వీక్నెస్ పెరగడము ఇలా జరుగుతూ ఉంటుంది. బాడీకి రెస్ట్ ఇస్తేనే బాడీ మనకి రిజల్ట్ ఇస్తుంది. సో గుడ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు తెలుసు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వాటర్ ఇంటేక్. వాటర్ ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి. వాటర్ తీసుకోవాలన్నారు కదా అని చెప్పి 5 liters 6 liters ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటాం, అది కూడా ప్రాబ్లమే కదా. చాలా ప్రాబ్లం ప్రియాంక. ఇప్పుడు చూడండి, వాటర్ అంటే ఏంటి, మనం తాగినప్పుడు యూరిన్ వెళ్తూ ఉంటాం, అంటే వాటర్ మనం బయట నుంచి మన బాడీని క్లీన్ చేసుకుంటాం, లోపల నుంచి ఎవరు క్లీన్ చేస్తారు, వాటరే కదండి. సో బాడీలో ఉన్న వాటర్ వచ్చేసి టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. మినిమం 2.5 liters to 3 liters వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేనా? 2.5 to 3 liters చాలు ఇంకా. ఓకే, అంటే మీ బాడీ BMIని బట్టి ఉంటుంది. ఎవరైనా సరే ఆన్ అన్ యావరేజ్ లైక్ ఇలా 4 to 5 liters తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అది యాక్చువల్గా అందరి బాడీస్ ఏమి ఉండదు. 4 to 5 liters తీసుకుంటే యూరిన్లో వైటమిన్స్, మినరల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల వీక్నెస్ లీడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మనం వాటర్ వింటర్లో అయితే 3 liters 2.5 litersని క్రాస్ చేస్తే చాలు, సమ్మర్లో అయితే 3 to 4 liters వెళ్తే చాలు. ఓకే. ఆ 2 అనేది మనం మెయింటైన్ చేయాలి. ఈ 4 pillars ఆఫ్ ద లైఫ్ మినిమం 2 liters అయితే ఎవరైనా ఫాలో అవ్వాలి అంటారు. ఖచ్చితంగా. రైట్. ఓకే. 2.5 liters. 2.5 liters. ఓకే. సో 2.5 liters to 3 liters, 2.5 అయితే మినిమం మెయింటైన్ చేయాలి. క్రాస్ చేయాలి. ఓకే, రైట్. అండ్ ఈ ఫోర్త్ పిల్లర్ ఇదేనా? ఫోర్త్ పిల్లర్ ఇదే, వాటర్, స్లీప్, వర్కౌట్, డైట్. రైట్. సో ఈ 4 సరిగ్గా ఉంటే కనుక ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మనం తరిమి కొట్టేయచ్చు. నిజంగా తరిమి కొట్టేయచ్చు. దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ చేంజ్. రైట్. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే పావని గారు, క్యాబేజ్ మానేయాలి, కాలీఫ్లవర్ మానేయాలి, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు తెలీదు, నేను విన్నది జస్ట్ ఈ 2 అన్నమాట. సో ఇలా అనుకుంటూ ఉంటారు కదా, మరి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి? ఎస్, క్లియర్గా చెప్తాను ప్రియాంక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది కరెక్ట్. క్యాబేజ్, కాలీఫ్లవర్, లెటీస్ అండ్ బ్రోకలీ, ఈ ఫ్యామిలీకి చెందినవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే చాలు. ఎందుకంటే మనకి ఫ్యామిలీకి చెందినవి ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల గాయిట్రోజన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేది చూస్తాం అన్నమాట.
ఓకే. దీంతో పాటు మనం ఆనియన్ రాగా తీసుకుంటూ ఉంటాం, రాడిష్ రాగా. ఇప్పుడు బిర్యానీస్ ఉన్నాయనుకోండి, రాగా నంచుకుంటూ ఉంటాం ఆనియన్. ఖచ్చితంగా అసలు తీసుకోకూడదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు. రా ఆనియన్ ప్రిఫర్ చేయకూడదు. అట్లీస్ట్ కుక్డ్ ఆనియన్ కానీ అలా ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి. అంటే మామూలు వాళ్ళు తీసుకోవచ్చా రా ఆనియన్? మామూలు వాళ్ళు తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మటుకు అవాయిడ్ చేయాల్సింది రా ఆనియన్ అన్నమాట. అండ్ రాడిష్ కూడా. రాడిష్ కూడా రాగా. కుక్డ్ బెస్ట్ అండి, కుక్డ్ తీసుకోవచ్చు. జస్ట్ అట్లీస్ట్ ఒక 1 minute అట్లా బాయిల్ పెట్టి కూడా తీసుకోవచ్చు. రైట్. కానీ రాగా ఎప్పుడు తీసుకోకూడదు. ఈవెన్ వెజెస్ కూడా మోస్ట్ ఆఫ్ ది, ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ కూడా వాళ్ళకి తినాలనిపిస్తే వెల్ కుక్డ్, అంటే క్యాబేజ్ కట్ చేసిన తర్వాత వాటర్ వేసి బాయిల్ చేసి వాటర్ తీసేస్తాం కదా, దాంతో అలా కర్రీ చేసుకుని కూడా తీసుకోవచ్చు. రైట్. సమ్ టైమ్స్ తినాలి అనిపించినప్పుడు. ఎప్పుడన్నా లైక్ అంటే ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు? 1 month కి ఒకసారి, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ప్రిఫర్ చేయొచ్చు. మోస్ట్లీ కూరగాయలు అంత తొందరగా మనం చేసుకోం కాబట్టి మంత్లీ వన్స్. ఓకే. సో క్యాబేజ్, కాలీఫ్లవర్, రాడిష్ అండ్ ఆనియన్, లెట్యూస్ కూడా. రైట్. ఇవి అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్, స్ప్రౌట్స్. రాగా ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా స్ప్రౌట్స్ లో ఏంటంటే ఈకోలీ బ్యాక్టీరియా ఉంటుంది, విచ్ డస్ నాట్ గెట్ మెటబలైజ్డ్ బై ద బాడీ. అంటే కొంతమందికి డైజెస్ట్ అవ్వదు, అందుకే రా స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ కానీ అరగకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో స్ప్రౌట్స్ కూడా కంప్లీట్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 10 minutes స్ప్రౌట్స్ అందులో వేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత ఆ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. అవును, మోస్ట్లీ డైట్ అనగానే మనం ఫస్ట్ మనకి వెళ్ళేది స్ప్రౌట్సే అనుకుంటాం కదా. సో స్ప్రౌట్స్ కూడా అలా తీసుకోకూడదు అన్నమాట. ఎస్ అండి. కొంతమందికి అంటే ఇప్పుడు మెటబాలిజం మంచిగా ఉన్న వాళ్ళకి ఏం డిఫరెన్స్ తెలియదు, మెటబాలిజం లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం, లేకపోతే ఇండైజెషన్, ఏదో కాలడం, మరగకపోవడం, ఇలాంటిది. సో ఇది సిమ్టమ్స్ ఉంటుంది ఒకవేళ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి. రైట్. ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. మెయిన్గా ఏం ఇంక్లూడ్ చేయాలి వాళ్ళ డైట్లో అంటే సెలేనియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. అంటే ఏముంటాయి అవి? సెలేనియంలో మనకు పల్సెస్, లెగ్యూమ్స్, లెంటిల్స్ అండ్ ఫిష్ అండ్ ఎగ్ వైట్స్ అట్లా ఇంక్లూడ్ చేయొచ్చు. ప్రోటీన్ చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది, ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు థైరాయిడ్ హార్మోన్ మనకు ఆ సెల్ నీడ్స్ ప్రోటీన్ కదా, ప్రోటీన్ ఫుడ్స్ మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. మరి ప్రోటీన్ ఫుడ్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయండి అని అంటారు. కానీ ప్రోటీన్ కి పన్నీర్ అయితే చాలా మంచిది అని చెప్పి పన్నీర్ చాలా మంచిది తినొచ్చు అంటారు. మరి అది కూడా మిల్క్ ప్రోడక్టే కదా? మిల్క్ ప్రోడక్టే, కానీ ఇప్పుడు చూడండి వెజిటేరియన్స్కి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ థైరాయిడ్ ఉన్న వాళ్ళు సోయా బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే సోయా చంక్స్లో మంచి ప్రోటీన్ దొరుకుతుంది మనకు, అండ్ సోయా బీన్స్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. కానీ ఇవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి దొరికేది ఇంకెక్కడి నుంచి? పన్నీర్ నుంచి వస్తుంది, కర్డ్ నుంచి వస్తుంది ప్రోటీన్, లేకపోతే ఎగ్స్ ఆర్ చికెన్ నుంచి. మటన్ అయితే అస్సలు ఎవరు తీసుకోకూడదు. ఎవరైనా సరే మటన్ అనేది డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా మటన్ తీసుకోకూడదండి. రైట్. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనం అనుకున్నట్టు పన్నీర్ 200 grams-లో 300 to 400 calories ఉంటాయి ప్రియాంక. ఇప్పుడు మనం అంత పనీర్ తింటే ఒకటేసారి క్యాలరీస్ ఎక్కువైపోతాయి, ఫ్యాట్ తొందరగా స్టోరేజ్ అవుతుంది, తెలియకుండా వెయిట్ గెయిన్ అవుతారు. సో పనీర్ ప్రోటీన్ మన బాడీలో ప్రోటీన్ కంప్లీట్ చేయడానికి తీసుకోవచ్చు, బట్ 40 grams to 50 grams ఆఫ్ పనీర్ పర్ డే ఇంక్లూడ్ చేయొచ్చు అంతే. అంటే 3 to 4 ఇంత పీస్ వస్తుంది. ఆ పీస్ అంతా పనీర్ ఇంక్లూడ్ చేస్తే చాలు, ఎందుకంటే ఫ్యాట్ కూడా ఉంటుంది కదా అందులో. ఓకే. సో ఇదన్నమాట థైరాయిడ్ వెనకాల ఉండే వెయిట్ గెయిన్కి ఉండే రీజన్ ఇది. సో మ్యామ్ మాటలో విన్నాం కదా, పావని గారు ఎంత చక్కగా చెప్పారు మనకి. లైక్ థైరాయిడ్లో వెయిట్ గెయిన్ అవుతున్నాము అని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఆవిడ చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతే డెఫినెట్గా మనం కూడా థైరాయిడ్ ఉన్నా కానీ వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కాకపోయినా పర్లేదు, కానీ కంట్రోల్గా ఉంటే చాలు కదా. థ్యాంక్ యూ పావని గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా, థైరాయిడ్ వచ్చి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాము కాబట్టి నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. షూర్ అండి. థ్యాంక్ యూ.